మనుషులు చేసే నేరాలు చట్టం ముందు ముగిసిపోతాయి. కానీ కొన్ని నేరాలు చట్టం దాటి కూడా బ్రతికే ఉంటాయి. ఇది అలాంటి ఒక కథ. హైదరాబాద్లోని ఒక పాత పోలీస్ స్టేషన్. సమయం రాత్రి 2 గంటలు దాటింది. పాత గోడల మధ్య పగుళ్ళు, చీకటి మధ్యలో మెరుస్తున్న లైట్లు, జోరున వర్షం. ఆ సమయంలో ఆ స్టేషన్లో డ్యూటీలో ఉన్నాడు ఉపనిర్వాహక అధికారి అర్జున్. 3 రోజులుగా నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. స్టేషన్లో ఉన్న పాత ఫైళ్లు తిరగేస్తూ ఉన్న ఆ సమయంలో స్టేషన్లో ఉన్న ఒక బీరువా దానంతటదే కొట్టుకుంటూ ఉంటుంది. ఏమైందా అని అర్జున్ వెళ్ళి చూడగా ఆ బీరువాలో నుంచి ఒక పాత ఫైల్ కింద పడుతుంది. అర్జున్ ఆ ఫైల్ తీసుకొని చూస్తాడు. ఆ ఫైల్ మీద ఒక హెచ్చరిక, డు నాట్ ఓపెన్, దీన్ని తెరవకండి అని రాసుంటుంది. అర్జున్ కళ్ళు పెద్దవవుతాయి. గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటుంది. అది ఒక సాధారణ హెచ్చరిక కాదు, ఎవరో ఉద్దేశపూర్వకంగా వదిలిన హెచ్చరిక అని అర్జున్ అర్థం చేసుకుంటాడు. అర్జున్ ఆ ఫైల్ను చూస్తూ ఆలోచిస్తాడు. అర్జున్లో ఆసక్తి ఎక్కువ అవుతుంది. చివరికి ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాడు. మొదటి పేజీలో 5 ఫోటోలు ఉంటాయి. అందరూ వేరువేరు వ్యక్తులు. ఒక వ్యాపారి, ఒక కాలేజీ అమ్మాయి, ఒక వృద్ధుడు, ఒక డాక్టర్, మరొక తెలియని వ్యక్తి. ప్రతి ఫోటో కింద డిసీజ్డ్ అని రాసి ఉంటుంది. అర్జున్ వెంటనే పక్క పేజీ ఓపెన్ చేసి తేదీలు చూస్తాడు. అక్కడే అతను షాక్ అవుతాడు. చివరి మరణం కేవలం 3 రోజుల క్రితమే జరుగుంటుంది. కానీ ఆ కేసు 10 సంవత్సరాల క్రితమే ముగిసిపోయింది. అర్జున్ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంది. స్టేషన్లో ఉన్న లైట్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఫ్యాన్ ఆగిపోతుంది. అర్జున్ వెనక్కి తిరుగుతాడు. అక్కడ ఎవరూ ఉండరు. కానీ ఒక నీడ గోడ మీద కదులుతోంది. అర్జున్కి భయమేస్తుంది. అర్జున్ వెంటనే బయటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడే స్టేషన్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అర్జున్ ఆ ఫోన్ తీస్తాడు. అర్జున్ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫోన్లో ఒక గంభీరమైన స్వరం. ఆ స్వరం ఏమంటుందంటే, ఫైల్ తెరిచావు కదా అర్జున్, అయితే ఆ ఫైల్లో తర్వాతి రాబోయే ఫోటో నీదే అని అంటుంది. అర్జున్ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ వెంటనే వెళ్ళి ఆ ఫైల్ను ఓపెన్ చేస్తాడు. ఆ ఫైల్లో ఉన్న చివరి పేజీలో ఇంకొక కొత్త ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, అది అర్జున్దే. ఆ ఫోటో కింద నెక్స్ట్ విక్టిమ్ అని రాసి ఉంటుంది. అర్జున్ శరీరం గడ్డ కట్టుకుపోయినట్టు అలాగే ఉండిపోతాడు. అర్జున్ మెల్లగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఈసారి అతని వెనక నిలబడి ఉన్నది ఒక నీడ కాదు, ఒక మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, అర్జున్. అసలు నిజమైన అర్జున్ ఎవరు? తరువాతి భాగంలో